హలో ఆల్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ హ్యామింగ్ కోడ్. హ్యామింగ్ కోడ్ అనేది ఒక ఎర్రర్ కరెక్షన్ అండ్ డిటెక్షన్ కోడ్ అనమాట. దీంట్లో మనం ఏం చేస్తామంటే మనం పంపించే డేటా ఆర్ మెసేజ్కి ప్యారిటీ బిట్స్ని యాడ్ చేసి మెసేజ్ని కరెక్షన్ కానీ డిటెక్షన్ కానీ చేస్తామన్నమాట. అయితే దీంట్లో మనకి టోటల్ డేటా లెంత్ అనేది ఎలా వస్తుందంటే మెసేజ్ బిట్స్ని ప్యారిటీ బిట్స్ని యాడ్ చేయడం వల్ల వస్తుంది అనమాట. అయితే సెకండ్ స్టెప్ ఏంటి? ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్యారిటీ బిట్స్ని కనుక్కోవాలి. మెసేజ్ అనేది ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు, లేకపోతే మనకు ఆల్రెడీ తెలుస్తుంది డేటాని పంపిస్తున్నాం కాబట్టి. సో ప్యారిటీ బిట్స్ని కనుక్కోవాలి. ప్యారిటీ బిట్స్ని కనుక్కోవాలంటే మనకి ఫార్ములా ఇది, 2p > m+p+1. అయితే ఇక్కడ p అంటేనేమో ప్యారిటీ బిట్స్, మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. m అంటే మెసేజ్ బిట్స్, మనకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ దాన్ని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ అనేవి వస్తాయి. లేటర్ మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఇది క్లియర్గా అర్థమవుతుంది. మనం నెక్స్ట్ ఏం చేసాము, ప్యారిటీ బిట్స్ని ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ కనుక్కున్నాం, కానీ ప్యారిటీ బిట్స్ని ఎక్కడ ప్లేస్ చేయాలో మనకు తెలియాలి. ప్యారిటీ బిట్స్ని మనం ఎప్పుడు 2 పవర్స్ పొజిషన్లో ప్లేస్ చేయాలి. అంటే 2 అంటే 2 అంటే ఎంత? 2 అంటే 1. అంటే ఫస్ట్ ప్యారిటీ బిట్ని ఫస్ట్ పొజిషన్లో ప్లేస్ చేయాలి. 2 అంటే ఎంత? 2. అంటే సెకండ్ పొజిషన్లో ప్యారిటీ బిట్ 2ని ప్లేస్ చేయాలి. 2² అంటే ఎంత? 4. అంటే నెక్స్ట్ ప్యారిటీ బిట్ని ఫోర్త్ పొజిషన్లో ప్లేస్ చేయాలి. అలా మనం ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. నెక్స్ట్ ప్యారిటీ బిట్స్ని అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యారిటీ బిట్స్ ఉన్నాయో కనుక్కున్నాము, ఏ ప్లేస్లో ప్లేస్ చేయాలో కనుక్కున్నాము. లాస్ట్ది ప్యారిటీ బిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూని మనం ఈవెన్ ఆర్ ఆడ్ ప్యారిటీ యూజ్ చేసి కనుక్కుంటాము. ఈవెన్ ఆర్ ఆడ్ ప్యారిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 1011 అని నేను తీసుకున్నాను డేటా. ఈవెన్ ప్యారిటీ అంటే ఏంటంటే, ఈవెన్ ప్యారిటీ అంటే మనకి నెంబర్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి. ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయా? లేవు కదా, 3 ఉన్నాయి. కాబట్టి మనకి ఆ ప్యారిటీ బిట్ వాల్యూ ఎంత అవుతుందంటే 1. అంటే మనం 1 ప్లేస్ చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు సపోజ్ 1011 సేమ్ ఎగ్జాంపుల్కి ఇదేంటి, ఇదే ప్యారిటీ ఈవెన్ ప్యారిటీ అయితే. అదే ఆడ్ ప్యారిటీ అయితే ఏంటి, ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి? ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. సో ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ 0 ప్లేస్ చేసుకోవాలి. అలా కాకుండా ఇక్కడ ఇంకొక 1 ఉంది ఈవెన్ ప్యారిటీలో, అప్పుడు 4 సరిపోయింది కదా, దెన్ 0 ప్లేస్ చేసుకుంటాం. అదే ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్లో 4 ఉన్నాయి, ఈ 5 నెంబర్స్ ఉన్నాయి, 11011. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ 1 ప్లేస్ చేసుకోవాలి. ఎందుకు? 4 అనేవి ఈవెన్ నెంబరు, ఇది ఆడ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఇంకో 1ని ప్లేస్ చేయాలి. సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాం. అయితే ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం హ్యామింగ్ కోడ్లో. దీంట్లో మెసేజ్ ఏమి ఇచ్చారు? 1011 ఇచ్చారనమాట. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి, ప్యారిటీ బిట్స్ని యాడ్ చేయాలి. ప్యారిటీ బిట్స్ని ఎలా కనుక్కుంటాము? ఫార్ములా 2p > m+p+1. అయితే ఫస్ట్ మనం p ఎజ్యూమ్ చేసుకుందాం, 1 అని ఎజ్యూమ్ చేసుకుందాం. అలాగే మెసేజ్ బిట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 ఉన్నాయి మెసేజ్ బిట్స్. సో ప్లేస్ చేద్దాం. అప్పుడు ఏమవుద్ది, 2 1 > m ఎంత? 4 + 1 + 1. ప్యారిటీ కూడా 1 కదా, అప్పుడు 5 4 + 1 5 + 1 6 > 2. ఇది కరెక్టా? ఫాల్స్. కాబట్టి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ 2 తీసుకుంటాం, p = 2 తీసుకుంటాం. 2 > 4 + ప్యారిటీ ఎంత? 2 + 1. 2² అంటే 4 > 4 + 2 6 + 7. ఇది కూడా ఫాల్స్. నెక్స్ట్ ప్యారిటీ = 3 తీసుకుంటాం. తీసుకున్నప్పుడు 2³ > మెసేజ్ బిట్స్ ఎన్ని? 4 + 3 + 1. ఇప్పుడు ఏమవుద్ది, 2³ అంటే 8 > 4 + 5 4 + 1 5 + 3 8. 8 = 8 కాబట్టి ఇది ట్రూ అనమాట. అంటే మనకి ఎన్ని ప్యారిటీ బిట్స్ ఉన్నాయి? ప్యారిటీ బిట్స్ అనేవి 3 ఉన్నాయి. సో ఈ 3 ప్యారిటీ బిట్స్ని మనం ఏ పొజిషన్స్లో ప్లేస్ చేయాలి? 2 2 2 ఈ 3 పొజిషన్స్లో ప్లేస్ చేయాలి. ఇప్పుడు మెసేజ్ ఆల్రెడీ మనకి 4 ఉంది. మనకి ఏం తెలుసు? కోడ్ లెంత్ నెంబర్ ఆఫ్ మెసేజ్ బిట్స్ ప్లస్ ప్యారిటీ బిట్స్ అని తెలుసు. మెసేజ్ బిట్స్ అన్ని 4 + p వాల్యూ ఎంత? 3.
4 + 3 7 అంటే మన మెసేజ్ బిట్స్ ప్లస్ ప్యారిటీ బిట్స్ కలిపితే కోడ్ లెంత్ 7 ఉన్నట్టు. అంటే మన టోటల్ మెసేజ్ లెంత్ అనేది 7 ఉన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేసాము, కోడ్ లెంత్ని కనుక్కున్నాం 7 అని. ఇప్పుడు మనం ప్లేస్ చేసుకుందాం ప్యారిటీ బిట్స్ని, మెసేజ్ బిట్స్ని. ఎప్పుడు ఇటు నుంచి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. 1 2 3 4 5 6 7. మన మెసేజ్ లెంత్ 7 కాబట్టి 7. ఫస్ట్ ప్యారిటీ బిట్స్ని ప్లేస్ చేసుకోవాలి. మనకి ప్యారిటీ బిట్స్ ఎన్ని వచ్చినాయి, ప్యారిటీ బిట్స్ ఇందాక 3 వచ్చినాయి. 3ని ఏ పొజిషన్స్లో ప్లేస్ చేసుకోవాలి. 2 × 0 ఫస్ట్. 2 × 0 అంటే ఎంత పొజిషన్, 1. కాబట్టి ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ ప్యారిటీ బిట్ నేను P0 అనుకుంటాను. నెక్స్ట్ 2 × 1 అంటే ఎంత, 2. అంటే సెకండ్ పొజిషన్లో ఫస్ట్ ప్యారిటీ బిట్ని, అదే P1 అనే ప్యారిటీ బిట్ని. నెక్స్ట్ 2² అంటే ఫోర్త్ పొజిషన్లో థర్డ్ ప్యారిటీ బిట్ని P2 ప్లేస్ చేసుకున్న తర్వాత మెసేజ్ మనకి ఏంటి 1011. దీన్ని స్టార్టింగ్ ఆర్డర్ ఇటు నుంచి వచ్చేలాగా రాసుకోవాలన్నమాట. ఈ రిమైనింగ్ ప్లేసెస్లో ఫస్ట్ ఏముంది 1, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1 అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్యారిటీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్యారిటీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ కోడ్ యూజ్ చేస్తాం అనమాట. బైనరీ కోడ్ మనకి 0 నుంచి 7 వరకు తీసుకుంటాము. 0 0 0 ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు కదా, అలా రాసుకుంటాం అనమాట. దీన్ని బట్టి ఇప్పుడు మనం ప్యారిటీ బిట్స్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామంటే P0, P1, P2 మనకి మెయిన్గా ఈ 3 కావాలి ఈ ప్యారిటీ బిట్స్. P0కి 1s ఎక్కడెక్కడ అయినాయో చూసుకోవాలి. ఫస్ట్ పొజిషన్లో, థర్డ్ పొజిషన్లో, ఫిఫ్త్ పొజిషన్లో, సెవెంత్ పొజిషన్లో. 1 3 5 7, 1 3 5 7. నెక్స్ట్ P1కి ఎక్కడైనాయి 2 3 6 7, 2 3 6 7. లాస్ట్ P2కి 4 5 6 7, 4 5 6 7. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం ఈ ప్లేసెస్లో ఏమేమి ఉన్నాయో ఇక్కడ రాసుకోవాలి. జస్ట్ ఫస్ట్ పొజిషన్లో ఏముంది, P0 అనే ప్యారిటీ బిట్ ఉంది. థర్డ్ పొజిషన్లో 1 ఉంది. ఫిఫ్త్ పొజిషన్లో 0 ఉంది. అలానే సెవెంత్ పొజిషన్లో అగైన్ 1 ఉంది. ఇప్పుడు మనం ఏదన్నా ఫాలో అవచ్చు, ఐదర్ ఈవెన్ ప్యారిటీ లేకపోతే ఆడ్ ప్యారిటీ. నేనేం చేస్తానంటే ఈవెన్ ప్యారిటీ ఫాలో అవుతా. ఇప్పుడు ఈవెన్ ప్యారిటీ చూసుకుంటే మనకి ఇక్కడ 1s అనేవి ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయి కాబట్టి మనం 0 ప్లేస్ చేసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ P1 తీసుకుంటే సెకండ్ ప్లేస్లో ఏముంది, P1 ఉంది. థర్డ్ పొజిషన్లో 1 ఉంది. సిక్స్త్ పొజిషన్లో 1 ఉంది. సెవెంత్ పొజిషన్లో 1 ఉంది. ఈవెన్ ప్యారిటీ తీసుకుంటే కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఆడ్ నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయి. సో మనం ఏం చేయాలి, P1ని కూడా 1 అని ప్లేస్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ ఫోర్త్ పొజిషన్లో ఏముంది, P2 ఉంది. ఫిఫ్త్ పొజిషన్లో 0, సిక్స్త్ పొజిషన్లో 1, సెవెంత్ పొజిషన్లో 1. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయి కాబట్టి P2 అనేది 0. సో ఇప్పుడు మనకి ఫైనల్గా ఏమొస్తుంది, ఇప్పుడు మనకి ప్యారిటీ బిట్స్ వాల్యూస్ కూడా తెలిసిపోయినాయి. ఇప్పుడు 1 ప్లేస్లో P0 ఉండాలి. P0 వాల్యూ మనం ఎంత కనుక్కున్నాము, 0. సెకండ్ పొజిషన్లో మనకి ఏముంది, P1 ఉంది. P1 వాల్యూ ఎంత, 1. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఎంత ఉంది, 1. ఫోర్త్ పొజిషన్లో P2 వాల్యూ 0. ఫిఫ్త్ పొజిషన్లో 0. సిక్స్త్ పొజిషన్లో 1, సెవెంత్ పొజిషన్లో 1. సో ఫైనల్గా ఇది మన మెసేజ్ అనమాట. ఇందాక మనం ఏం చేసామంటే మెసేజ్ బిట్స్కి ప్యారిటీ బిట్స్ని యాడ్ చేసి టోటల్ మెసేజ్ని కనుక్కున్నాము, టోటల్ మెసేజ్ లెంత్ని. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఎర్రర్ని క్రియేట్ చేసి దాన్ని కరెక్ట్ అని డిటెక్ట్ చేద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ థర్డ్ పొజిషన్లో 1 తీసేసేసి 0 అని ప్లేస్ చేస్తాను. లాస్ట్కి మనం ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్నే చూద్దాం ఇప్పుడు. ఇందాకట్లానే నేనేం చేశానంటే బైనరీ ఈక్వలెన్స్ రాసుకున్నాను 0 నుంచి 7కి. దీన్ని బట్టి ఇక్కడ వాల్యూస్ రాసుకున్నా. C0 1 ఎక్కడ అవుతుందో ఆ వాల్యూస్ ఇక్కడ, C1 C2. ఇప్పుడు రాసుకున్న తర్వాత ఇందాకట్లానే ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 1 ప్లేస్లో ఎంత ఉంది, 0. 3 ప్లేస్లో 0. 5 ప్లేస్లో 0. 7 ప్లేస్లో 1. ఒక మెయిన్ థింగ్ గుర్తుంచుకోవాలి, మనం ప్యారిటీ బిట్స్ని యాడ్ చేసేటప్పుడు ప్యారిటీని తీసుకునేటప్పుడు ఏ ప్యారిటీ వాడామో ఇక్కడ కూడా అదే వాడాలన్నమాట. ఇందాక మనం ఈవెన్ ప్యారిటీ యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు కూడా ఈవెన్ ప్యారిటీనే యూజ్ చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఈవెన్ ప్యారిటీ తీసుకుంటే మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయి, 1 ఒకటే ఉంది కాబట్టి ఇది ఈవెన్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం 1 యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్
ఇప్పుడు C2 తీసుకున్నాం, సారీ C1 తీసుకున్నాం. C1లో కూడా సేమ్ అలానే సెకండ్ పొజిషన్లో ఎంత ఉంది 1, థర్డ్ పొజిషన్లో 0, సిక్స్త్ పొజిషన్లో 1, సెవెంత్ పొజిషన్లో 1. ఇది కూడా ఆడ్ ప్యారిటీ ఉంది. ఈవెన్ చేయాలంటే మనం ఏం చేయాలి 1 పెట్టుకోవాలి. అండ్ లాస్ట్ ఫోర్త్ పొజిషన్లో 0, ఫిఫ్త్ పొజిషన్లో 0, సిక్స్త్ 1, 7, 1. ఇది ఈవెన్ ప్యారిటీ, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి 0. సో మనం ఇక్కడ ఎర్రర్ ఏ పొజిషన్లో ఉందని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇలా తీసుకుంటే 0, 1, 1. 0, 0, 0, 1, 1 అంటే దేనికి ఈక్వలెంట్, థర్డ్ పొజిషన్కి ఈక్వలెంట్. సో మనకి థర్డ్ పొజిషన్లో ఎర్రర్ ఉన్నట్టు. సో అప్పుడు మనం ఇక్కడ 0ని 1తో రీప్లేస్ చేస్తాం. ఈ విధంగా మనం హ్యామింగ్ కోడ్ని యూజ్ చేసి ఎర్రర్ని కరెక్ట్ కానీ డిటెక్ట్ కానీ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ.